హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఆల్మోస్ట్ 9 months అయిపోయింది కదండి. నేను ఫుల్ లెంత్ వ్లాగ్ పెట్టి షార్ట్స్ అయితే పెడుతున్నాను. ఎప్పుడైతే నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి స్క్రీన్ టైం అనేది తగ్గిందండి. ఫుల్ లెంత్ వ్లాగ్ అయితే ఎక్కువసేపు స్క్రీన్ చూడాలి కాబట్టి షార్ట్స్ పెట్టేదాన్ని అంతే. లాస్ట్ షార్ట్లో చెప్పాను కదండి, ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను సీమంతందని చెప్పి. ఇంకా ఈ శారీ అయితే మమ్మీ వాళ్ళు కొనిచ్చారనమాట. ఇది షార్ట్ వీడియోలో చూపించాను. ఇంకా శారీకి బ్లౌజ్ మగ్గం వర్క్ ఇచ్చాను, స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఇంకా అత్త వాళ్ళు కూడా ఒక శారీ తీసుకొని వచ్చారనమాట. నేను 9th monthలో బయటికి వెళ్ళలేక వాళ్ళే కొన్ని శారీస్ తీసుకొని వచ్చారు. అందులో నుంచి నేను ఒక శారీ సెలెక్ట్ చేసుకున్నాను. వజ్ర అప్పుడు ఫస్ట్ది కాబట్టి 5th monthలో అనంతపూర్లో చాలా గ్రాండ్గా 150 members అలా సీమంతం జరిగింది. ఈసారి అంత హంగామా లేకోకుండా 9th monthలో జస్ట్ సింపుల్గా చేసుకోవాలి అని అనుకున్నాము. ఫస్ట్ అయితే ఇంట్లో అనుకున్నాము, కానీ హాల్ చిన్నగా అయిపోయింది కాబట్టి కమ్యూనిటీలోనే క్లబ్ హౌస్లో జరిగింది. జస్ట్ 15 to 20 members గ్యాదర్ అయ్యారు అంతే. అవుట్ ఆఫ్ 6 to 7 శారీస్లో నేను ఈ పర్పుల్ కలర్ బార్డర్ ఉన్న శారీని సెలెక్ట్ చేసుకున్నానండి. అదేమి కట్టుకొని కూర్చోలేదు, జస్ట్ ఒళ్ళో పెట్టింది అంతే. ఇంకా మమ్మీ డాడీ అనంతపూర్ నుంచి వచ్చేటప్పుడు నా కోసం స్వీట్స్ ఇలాంటివన్నీ తీసుకొని వచ్చారనమాట శ్రీమంతంలో పెట్టడానికి. రామ్నగర్లో మనకి మీనాక్షి స్వీట్స్ ఉంటుంది కదండి. ఇదైతే స్పాన్సర్డ్ కాదు. ప్రతి బ్లాగ్లో ఎప్పుడో ఒక చోట మమ్మీ డాడీ స్వీట్స్ అంటేనే నేను మీనాక్షి చెప్తున్నాను. కొంచెం బాగుంటాయి అన్నమాట, హోమ్ మేడ్ లాగే అనిపిస్తాయి, అందుకే అక్కడ నుంచి తెస్తారు. ముందైతే అన్నీ ఇంట్లోనే చేసేవాళ్ళు, ఎంత బాగుండేది కదా. ఇప్పుడు ఇంకా అన్నీ బయట దొరికేస్తున్నాయి, మనకి ఎందుకు అంత శ్రమ చెప్పండి. అందుకే ఈజీగా అన్నీ ఆర్డర్ ఇచ్చి ఇలా చేయించుకొని వచ్చారనమాట. నా ఫేవరెట్ స్వీట్స్ అన్నీ. ఇంకా ఒక రోజు ముందు మెహందీ పెట్టించుకుందామని అనుకున్నాను. అందుకే ఇంకా ఇంటికి దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి మెహందీ పెట్టించుకుంటున్నాను. వజ్ర ఎందుకు అలా ముక్కు మూసుకున్నాడంటే, తనకు మెహందీ అంటే అస్సలు ఇష్టం ఉండదండి. అది నా చేతికి ఉన్నన్ని రోజులు నా దగ్గర కూడా రాడుతాను. ఎందుకు అది నచ్చట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా మెహందీ అయితే ఇలా పెట్టించుకున్నాను. మధ్యలో చిన్న పాదాలు చూసారా ఎంత క్యూట్గా అనిపించిందో. నేనే చెప్పాను ఇలా బేబీ షవర్ కోసం అని చెప్పి, అందుకే వాళ్ళు ఇలా సెలెక్ట్ చేశారనమాట. అండ్ ఈ రైట్ హ్యాండ్కి అయితే ఆల్రెడీ ఇంట్లో ఒక ఆవిడ వచ్చిందనమాట ఐబ్రోస్ చేయడానికి. తనకు మెహందీ రాదు అనింది. ఇంకా బయటికి వెళ్ళే ఓపిక లేక ఇంట్లోనే పెట్టమన్నాను. చూస్తే నేనే లెఫ్ట్ హ్యాండ్తో వేసుకుంటే ఎలా ఉంటుందో పిల్లల మాదిరి అలా వచ్చిందనమాట. అరే ఇదేం బాగాలేదని చెప్పేసి నేను వెళ్ళి బయట ప్రొఫెషనల్తో పెట్టించుకున్నాను. మెహందీ పెట్టించుకొని వస్తూ వస్తూ దారిలో రిటర్న్ గిఫ్ట్స్ తెచ్చామన్నమాట. పసుపు కుంకుమ తాళి సింపుల్వి అండ్ ఇలా గిఫ్ట్ కవర్స్. యూజువల్లీ 2 to 3 hours మెహందీ పెట్టుకుంటారు, బట్ నేను జస్ట్ 45 minutes పెట్టుకున్నానండి. నాకు వద్దొద్దన్నా కానీ ఎర్రగా పండిపోతుంది అనమాట. నెక్స్ట్ డేకి బ్లాక్ కూడా అయిపోతుంది. ఇంకా 1 hour పెట్టుకున్నానంటే ఇంకా అసలు ఆ మెహందీని చూడలేము. అందుకే 45 minutes పెట్టుకొని కడిగేశాను. ఇంకా ఖాళీగా ఉన్నాను. మెహందీ కడిగేసుకున్న తర్వాత ఇంకేం చేయాలో తెలియక ఈ తాంబూలం కవర్స్ అన్నీ సర్దేశాను అనమాట. ఇంకా మార్నింగ్ ఒక టైమింగ్ ఉంది, ఈ టైమింగ్లోనే స్టార్ట్ చేయాలి ఫంక్షన్ అని చెప్పి, అందుకే మళ్ళీ అన్నీ అప్పటికప్పుడు అంటే కుదరదు కాబట్టి నేను నైటే అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. శారీ, జ్యువెలరీ, బ్యాంగిల్స్ ఇంకా అన్నీ పెట్టుకున్నాను అనమాట. మన లైఫ్లో జరిగే ఇలా ఈవెంట్స్ ఏవైనా ఉన్నాయంటే మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తాయి కదండి. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఆ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా. ఇంకా మార్నింగ్ అయిపోయింది, పొద్దున్నే ఇలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాం ఇంట్లో. ఇంకా ఆపోజిట్ హౌస్లోనే నా ఫ్రెండ్ ఉందనమాట, తను ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. ఎప్పటి నుంచో అంటోంది నీ ఫోటోషూట్కి బేబీ షవర్కి నేనే మేకప్ చేస్తానని చెప్పి. నాకు బయటికి వెళ్ళి అలా అంతా రెడీ అవ్వడం ఏమి ఇష్టం లేదండి. ఈసారి నేనే సింపుల్గా రెడీ అవుదాం అని అనుకున్నాను, కానీ తను నేను చేస్తా అని అంటే ఇంక ఎదురుగే కాబట్టి తన ఇంట్లో వెళ్ళి ఇలా సింపుల్గా మేకప్ చేయించుకుందాం అనుకున్నాను. సింపుల్ కాస్త ఓవర్ అయిపోయింది. ఎందుకో నా ఫేస్కి ఆ టైంలో మేకప్ సెట్ అవ్వలేదు. 9th month కదండి, ఫేస్ బ్లోట్ అయింది. ఇంకా తను మేకప్ వేసేసరికి కొంచెం కేకీగా అనిపించింది. నాకైతే అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వలేదు. నేను ఫంక్షన్ అంతా నేను నాలాగే లేను అన్న ఫీలింగ్ వచ్చింది. ఫొటోస్కి అయితే బాగానే వచ్చింది, బట్ డైరెక్ట్ చూడడానికి వామ్మో మోనికా నేనా అనుకున్నారు అందరూ. నేను కూడా ఎంబారెస్డ్గా ఫీల్ అయ్యాను. అండ్ ఇంకా డెకోర్ విషయానికి వచ్చేసి నా డ్రీమ్ అండి ఇది. అంటే సీమంతం జరిగితే ఫ్యూచర్లో ఇలా చేసుకోవాలి డెకోర్ అని చెప్పి.
ఈ థీమ్ అంతా నేనే అనుకున్నాను. క్యాటరింగ్ మెనూ నేనే డిసైడ్ చేసుకున్నాను. మొత్తం నా ఫంక్షన్ కాబట్టి ఏ టు జీ నాకు నచ్చినట్టే జరిగిందనమాట అంతా. ఇంతకీ మీకు ఈ ట్రెడిషనల్ బ్యాక్‌డ్రాప్ ఎలా అనిపించిందో నాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటానండి రెగ్యులర్‌గా మంచి కంటెంట్‌తో వీడియోస్ పెట్టాలి అని. ఎందుకో అప్పుడప్పుడు అలా మిస్ అవుతూ ఉంటాయండి. హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా ఈ శారీకి అయితే ఆ రోజు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఈ ప్రెగ్నెన్సీకి చాలా చేంజెస్ ఉన్నాయండి. అప్పుడు వజ్ర టైంలో నాకైతే అసలు నేను ప్రెగ్నెంటా అంటే నమ్మబుద్ధి కాలేదనమాట. నా ఫేస్ ఎలా ఉండేది అలానే ఉంది. కానీ ఈసారి చాలా చేంజెస్ వచ్చాయి. వెయిట్ పుట్టాన్ అవ్వడం విషయంలో కానీ, కాంప్లెక్షన్ తగ్గిపోవడం కానీ, పిగ్మెంటేషన్ అలా చాలా చేంజెస్ వచ్చాయి. ప్రస్తుతానికి వాటి గురించి ఆలోచించకుండా బేబీ హెల్తీగా వస్తే చాలు అని అనుకుంటున్నాను. డెలివరీ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది అన్న హోప్తో ఉన్నానన్నమాట. ఇంక ఇక్కడ పెట్టిన వాటిలో డాడీ మమ్మీ అయితే అనంతపురం నుంచి స్వీట్స్ తీసుకొని వచ్చారు. అత్త అయితే కొన్ని ఇంట్లోనే చేసిందనమాట. నాకు ఇష్టమైన కొబ్బరి స్వీట్ మెయిన్గా. ఇంకా కమ్యూనిటీలో ఉన్న ఈ పార్టీ హాల్లో మనకి కిచెన్, ఒక వాష్ ఏరియా ఇవన్నీ ఇచ్చారు. ఈజీగా ఒక 100 మెంబర్స్ దాకా పట్టే స్పేస్ ఉంటుంది. బట్ ఈ ఫంక్షన్ అయితే చాలా తక్కువ మెంబర్స్ గ్యాదర్ అయినారు కాబట్టి వెనకాలంతా చాలా స్పేస్ ఖాళీగా కనిపిస్తుంది. బయట మనం ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటే మినిమం 30,000-40,000 ఉంటుంది కదండి రెంట్. ఈ పార్టీ హాల్ కమ్యూనిటీలోనే ఉంటుంది కాబట్టి మనం రెసిడెంట్ అయితే క్లీనింగ్కి, చైర్స్కి పార్టీ హాల్ బుక్ చేసుకున్నందుకు కొంచెం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుందండి. బిలో 5,000 అలా. ఈ వజ్ర ఫంక్షన్ని బాగా ఎంజాయ్ చేస్తాడు, నాతోనే ఉంటాడు అని అనుకున్నానండి. కాళ్ళకి వీల్స్ కట్టి వదిలేస్తే ఎట్లుంటుందో అట్లా తిరుగుతూనే ఉన్నాడు. అసలు ఫొటోస్కి రావట్లేదు, దేంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు అనమాట. ఫుల్ ఫ్రెండ్స్ అందరు వచ్చారు, ఇంకా బంధువులు పిల్లలు అందరు ఉంటారు కదా, ఇంకా వాళ్ళతో తిరుగుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఫేస్ చూసారా ఎలా పెట్టాడో. నేను బలవంతంగా అమ్మతో ఒక్క ఫోటో అయినా తీపిచ్చుకో అన్నందుకు వచ్చి కూర్చొని తీపించుకుంటున్నాడు. నిజంగా పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి ఇలాంటి వేడుకలు ఏవైనా ఎంత హ్యాపీగా స్వీట్ మెమరీస్గా ఉంటాయి కదండి. మళ్ళీ ఇలాంటి మెమరీస్ రావు, ఇలాంటి ఫంక్షన్స్ జరగవు. చాలా హ్యాపీగా ఉంటుంది. నేనైతే నా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ప్రతి మినిట్ని ఎంజాయ్ చేశాను అనమాట. వజ్ర అప్పుడు కొత్తలో ఫస్ట్ టైం కాబట్టి అంత ఎంజాయ్ చేయలేకపోయాను. కానీ ఈ ఫేజ్ మళ్ళీ రాదు అని చెప్పేసి ఈ ప్రెగ్నెన్సీ మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. నాది వజ్రది నార్మల్ డెలివరీనే. ఈసారి కూడా ఎట్లా తిరిగి నార్మల్ డెలివరీనే కావాలి అని చెప్పేసి ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, మనం ఖాళీగా కూర్చున్నాము, చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు, తినుకుంటూ కూర్చున్నాము అని అంటే నిజంగా బాడీ అనేది చాలా ఏమంటారు సుకుమారంగా తయారైపోయి నార్మల్ డెలివరీకి చాలా కష్టం అనిపిస్తుంది అని నా పర్సనల్ ఫీలింగ్. ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు. డాక్టర్ ఎక్కువ పని చేయొద్దు, బెడ్ రెస్ట్ అని చెప్పేంత వరకు మనమైతే అన్ని పనులు చేసుకోవచ్చు అని నేను అనుకున్నాను. లక్కీగా నాకు అలా రెస్ట్ ఏం పనులు చేయొద్దని అయితే చెప్పలేదండి. ఇంట్లో అన్ని పనులు చేసుకునేదాన్ని. ఎంత మెయిడ్ ఉన్నా మనకు వంట పని, ఇంకా బట్టలు వాషింగ్ వేయడం, అలా చాలా వేరే పనులన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎవరిని పెట్టుకోకుండా చేసుకున్నాను. ఇంకా మమ్మీ వచ్చిన తర్వాత నుంచి కొంచెం పని తగ్గింది. వంట నన్ను చేయనివ్వలేదన్నమాట 9th మంత్లో. ఇంకా మిగతావన్నీ పైన పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసేదాన్ని హ్యాపీగా. చేస్తూ ఉంటేనే చాలా హుషారుగా ఉంటుంది అని నా ఫీలింగ్ అండి. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను చాలా డీప్గా టాపిక్లోకి వెళ్ళిపోయాను.
చాలా రోజులైపోయింది మీతో మాట్లాడి. షార్ట్ వీడియోలో ఇంతసేపు మాట్లాడలేను కాబట్టి ఛాన్స్ దొరికిందని చెప్పి నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేశాను. ఇంకా మెనూ అయితే నేనే సెలెక్ట్ చేశానండి. ఇవి ఉంటే బావుంటాయి ఐటెమ్స్ అని చెప్పి. చూసారు కదా! అవన్నీ నా సీమంతం లంచ్ మెనూ అనమాట. ఇంకా తాంబూలంకి అన్నీ రెడీ చేస్తున్నారు ఇక్కడ అమ్మ వాళ్ళు. ఒక్కొక్కరికి అక్కడ పెట్టిన స్వీట్స్ అన్నీ కూడా వేసి తాంబూలంలో ఇస్తున్నారు. ఇంకా నాకైతే ఫుడ్ అయితే చాలా నచ్చిందండి. వచ్చిన వాళ్ళందరూ చెప్పారు చాలా చాలా బాగుందని చెప్పేసి. చాలా లిమిటెడ్ పీపుల్ గ్యాదర్ అయ్యారండి. ఒక 20-30 మెంబర్స్ అంతే. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇలా బ్లెస్ చేసి గిఫ్ట్స్ ఇచ్చి అందరూ గర్లా బాయా అని గెస్ చేసి అలా చెప్పారనమాట. నాకైతే వజ్ర ఆల్రెడీ బాయ్ కాబట్టి పాప కావాలని చాలా చాలా కోరికగా ఉందండి. మరి ఎవరొస్తారో తెలీదు, చూడాలి. ఒక గర్ల్ ఒక బాయ్ వస్తే ఎంత బాగుంటుంది కదండి. ఇద్దరు ముచ్చట్లు చూడొచ్చు. ఇద్దరు బాయ్స్ ఇద్దరు గర్ల్ ఉన్నా బోర్ కొడుతుంది. వజ్ర కూడా ఎప్పుడు సిబ్లింగ్ టాపిక్ వచ్చినా చెల్లి చెల్లి అని అనేవాడే కానీ తమ్ముడు అని ఎప్పుడు అనలేదండి. మరి చూడాలి వజ్ర కోరిక నెరవేరుతుందో లేదో. ఆల్సో నాది కూడా. నేనైతే కన్సీవ్ అయినప్పటి నుంచి గర్ల్ బేబీ అని అనుకుంటున్నాను. చాలా స్ట్రాంగ్గా టచ్ వుడ్ అదే జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా నాకు వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇంటికి వచ్చి ఓపెన్ చేసి చూస్తున్నాము. చాలా వరకు శారీస్ పెట్టారండి. కొన్ని అయితే వెరీ బ్యూటిఫుల్ శారీస్. ఎప్పుడెప్పుడు సన్నగా అయిపోయి బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని కుట్టించుకుందామా అని అనుకుంటున్నాను. ఇంకా మా కజిన్ అక్క అయితే ఎంత బాగా శారీస్ ఎప్పుడు కట్టాం కదా అని డ్రెస్సెస్ కూడా ఇచ్చారనమాట. చాలా యూస్ఫుల్ అనిపించింది నాకైతే. సీమంతంకి ఎప్పుడు శారీసే కాదు డ్రెస్సెస్ కూడా ఇవ్వచ్చు అని ఒక థాట్ వచ్చిందనమాట. యూస్ఫుల్ గిఫ్ట్ ఏదైనా ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. నేను కూడా ఎప్పుడైనా గిఫ్ట్ ఇస్తున్నాను అంటే అదే అనుకుంటానండి. మనం ఇచ్చే గిఫ్ట్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉండాలని. ఇంకా కొంతమంది అయితే బేబీ షవర్కి న్యూ బోర్న్కి కావాల్సినవి కూడా కొన్ని ఇస్తూ ఉంటారు. నాకు కూడా అలా 2 వచ్చాయన్నమాట ఈసారి. చాలా చాలా యూస్ఫుల్ గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బేబీ షవర్కి వచ్చి ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చి నన్ను బ్లెస్ చేసి వెళ్ళినందుకు. అండ్ నేను చెప్పిన యూస్ఫుల్ గిఫ్ట్ ఇదే అండి. బేబీ వచ్చిన తర్వాత మనం బేబీని హాస్పిటల్కి అలా క్యారీ చేయాలి అని అంటే ఇలాంటి ఒక బెడ్ కమ్ స్వాడల్ అవసరం అవుతుంది. చాలా బాగా అనిపించింది. అంతే అండి, నా సీమంతం వ్లాగ్ మీరు చూసారు కదా. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.